హలో హాయ్ అండి, నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజాలే. కఠినమైన జీవిత సత్యం ఏంటంటే ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు, కాదంటారా? విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువ లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు. నీకు నేనున్నాను అనే ధైర్యం చెప్పేవారుంటే జీవితం అంతా సంతోషంగా జీవించగలం. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను పెంచుకోకు, ప్రశాంతంగా జీవించండి. ఒక్కరోజు దాటితే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాం. నమ్మితే ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు, కాదంటారా? మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ అవతల వాళ్ళని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి. ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోండి. కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. అలా ఉండడానికి మనకు కావలసిన ఆయుధాలు రెండు: నవ్వు, అలాగే మౌనం. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు, అలాగే మౌనంతో చాలా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. గుర్తుంచుకోండి, జీవితం అంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు, కానీ ఒక వయసు వచ్చాక అర్థమవుతుంది. నువ్వు మోస్తున్న బాధ్యత, నిన్ను నమ్ముకున్న మనుషులు నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరం. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. ఈ ఒక్క విషయాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకండి. నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. అర్థమైందనుకుంటా. పరాయి వాళ్ళు ఒక్క మాట అంటేనే వాళ్ళను చూసినప్పుడల్లా ఆ మాట గుర్తుకు వస్తుంది. ఇక సొంత వాళ్ళు అంటే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతునికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం. బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటివి. అంతా వ్యర్థమే. సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదించడం ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళు అయిపోతాం. బంధం తెగిపోతుందా సరే నిజమే చెప్పండి. అబద్ధం చెప్పే నమ్మకం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పటికైనా తిరిగి కలవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగిరాదు. అందం లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తిని పంచడం లేదని అమ్మా నాన్నని, అవసరానికి ఉపయోగపడటం లేదని అక్క చెల్లెల్ని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితుల్ని, ఇలా అందరినీ దూరం చేసుకుంటూ పోతే చివరికి ఏదో ఒకరోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. తీపి ఉండాలే కానీ చీమలకేం కొదువా? కాసులు ఉండాలే కానీ చుట్టాలకేం కొదువా? ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో మనకు నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలానే వెళ్ళిపోతారు. మనసు ఒంటరిది. ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా తనలాంటి మనసు కోసం నిరంతరం ఆరాటి పడుతూ ఉంటుంది. ఒక్కసారి నీ మనసుని అడుగు చూడు, నిజమో కాదో చెప్తుంది. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. ఇక అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఇకపై అబద్ధమే చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతారు.
కూరల్లో మజ్జిగల్లో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్లలో పాలల్లో చేరితే వాటి యొక్క రుచి పోతుంది. మనం ఎంత ఎంత గొప్పవారమైనా సరే ప్రతి చోట మన అవసరం అనేది ఉండదు. మన అవసరం లేని చోట మనం తలదోర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. వాడుకోవడం తెలిసిన వారికి వదిలించుకోవడం కూడా తెలుసు. జాగ్రత్తగా ఉండండి. సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్ని ఊర్లు తిరిగినా రాదు. మన అనుకునే వారితో ఒక్క 10 నిమిషాలైనా మనస్సు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించే ప్రమాదకరమైన ఆయుధం మాట. దాన్ని మూర్ఖుడు వాడిన తరువాత ఆలోచిస్తాడు, తెలివైనవాడు ఆలోచించి మాట్లాడతాడు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం యొక్క విలువ, అలాగే జీవితం యొక్క విలువ అన్నీ నేర్పిస్తుంది. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. మనం బాగుండాలి అనుకునేవాడు కోపంగానే మాట్లాడతాడు. మనల్ని మోసం చెయ్యాలనుకునేవాడు ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడతాడు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాటి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు మాత్రం తప్పవు. గుర్తుంచుకోండి. ఓకే అండి, ఇక నిజానికి వెళ్దాం. కాస్త బిజీగా ఉండటం వల్ల ఈ బకెట్ రాని సరదా ప్రోగ్రాం చేయలేకపోయానండి. దాన్ని తొందరలో చేస్తాను మీకోసం. ఆ ఇంటర్వ్యూలో సరదా సరదా క్వశ్చన్లు ఉంటాయి, సరదా సరదా జవాబులు ఉంటాయి. తొందరలో మీకోసం ఎదురు చూడండి. బకెట్ రాణితో ఇంటర్వ్యూ. ఓకే అండి, నెక్స్ట్ వీక్ కలుద్దాం విత్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ వెంకట్.